హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీని వాలి చివరి క్షణాలు. వాలి మరణ వార్త గాలివేగంతో రాజ్యమంతా వ్యాపించింది. వాలి భార్య తార పరిగెత్తుకుంటూ వచ్చి వాలి శరీరాన్ని తన చేతుల్లో తీసుకుని నిలిపిస్తోంది. అప్పుడు రాముడు తారతో, తార, నీ భర్త గొప్ప యోధుడు. ధర్మానికి వ్యతిరేకమై చేసిన తప్పుల వల్లే ఈ పరిణామం వచ్చింది. కానీ అతని వీరత్వాన్ని ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అన్నాడు. వాలి మరణించే ముందు సుగ్రీవుని చేతిని పట్టుకొని, అన్నయ్యగా నాకు ఉండాల్సిన ప్రేమ నేను ఇవ్వలేకపోయాను. నా కోపం నా బుద్ధిని నాశనం చేసింది. నువ్వు మంచి రాజుగా ఉండాలి సుగ్రీవా అని అన్నాడు. అతను తార వైపుకు చూస్తూ, తారా, నీ జ్ఞానం రాజ్యానికి చాలా అవసరం. సుగ్రీవునికి తోడుగా నిలబడు అని అన్నాడు. చివరిగా రాముణ్ణి చూసి, రామా, నువ్వు చేసినది ధర్మం కోసం అని నాకు ఇప్పుడు అర్థమైంది. నా కుమారుడు అంగదుడిని జాగ్రత్తగా చూడాలి. అలా వాలి ఆత్మధర్మంలో నిమగ్నమై పవిత్రంగా ప్రాణాలు విడిచాడు. తండ్రి మరణవార్త విని అక్కడికి చేరుకున్న అంగదుడి గుండె ముక్కలైంది. అతను రాముని వైపు కోపంగా చూసి అన్నాడు, నువ్వేనా నా తండ్రిని చంపింది అని అన్నాడు. రాముడు అంగదుడిని దగ్గరకు తీసుకుని, అంగద, నీ తండ్రి యోధుడు, నా బాణానికి కాదు, అతని స్వంత అధర్మానికి బలయ్యాడు. నువ్వు అతని వీరత్వాన్ని కొనసాగించాలి. నీ ధైర్యం నీ భవిష్యత్తు అని అన్నాడు. అంగదుడు తండ్రి శరీరం వద్ద మోకాళ్ళపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాలి అంత్యక్రియలు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు స్వయంగా చేశారు. రాముడు స్వయంగా వాలి శవానికి అగ్ని సంస్కారం నిర్వహించాడు. ఇది చాలా గొప్ప గౌరవం. అగ్నిదహనం అవుతున్నప్పుడు సుగ్రీవుడు తీవ్ర దుఃఖంతో, నా అన్నయ్యకు ఇలాంటి ముగింపు ఎందుకు రావాల్సి వచ్చింది అని అన్నాడు. అప్పుడు హనుమంతుడు అతని భుజంపై చేయి ఉంచి, అధర్మం చేసేవారు ఎంత బలమైనా చివరకు ధర్మానికే ఓడిపోతారు సుగ్రీవా అని చెప్పాడు. చూశారు కదా పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, అధర్మానికి ఎంత బలమున్నా దానికి దుష్ఫలితం తప్పదు. ఎప్పుడూ సత్యం, న్యాయం పాటించాలి. కోపం మరియు అహంకారం కుటుంబాన్ని కూడా దూరం చేస్తాయి. శాంతి, వినయం మనిషిని గొప్పవాడిని చేస్తాయి. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.